First time UPSCకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సవన్ కాదు, హోల్హార్టెడ్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా, సో ఆ ఫస్ట్ టేక్కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్లో ప్రిపరేషన్ ఏమన్నా జరిగిందా? నా జీవితంలో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. యాక్షన్ అది సెట్కి వెళ్ళడం నేనేం నేర్చుకోలేదు. ఏది యాక్షన్ నా జీవితంలో నేర్చుకున్నాను అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి. అప్పుడు 20 అడుగుల నుంచి గన్లు పెట్టుకుని దూకమంటే దూకేవాళ్ళం. ఎంత రిస్క్ షాట్స్. అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా, బట్ దట్స్ డిఫరెంట్. సో నాకు ప్రిపేర్ అవ్వడము ఏమీ ఉండదు. ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడా చేసేయడం అంతే. ఒక ధైర్యం, నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉంది. సో అదేవిధంగా ఫైట్స్ బాగా వచ్చింది. ఇంకా బాగుంటాయి షార్ట్స్, చూడండి, చాలా నచ్చుతుంది మీకు. అమేజింగ్. ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. మా అందరికీ తెలుసు టాప్ హీరోస్తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు. ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసమ్మా, తమిళ్ డబ్బింగ్కి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎవరైనా ఏదైనా పాటలు ఎన్ని అని అడుగుతారు. అలా కాదు, నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి? ఒక ఫైట్ సార్, ప్లీజ్ సార్, ఒక ఫైట్ వద్దు సార్, ఒక 4 ఫైట్లు అంటే నేను 4 ఫైట్లు మళ్ళీ కష్టపడాలి. సో ఇలా ఉండేది. ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నాం. బికాజ్ అది ప్రజల్లోంచి, అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంతి ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది. అందుకే లేడీ అమితాబ్ సూపర్ స్టార్లో పట్టాలు మీరు నాకు ఇచ్చారు. ఐ కాంట్ ఫర్గెట్. ఇప్పుడు మరి నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు, డైరెక్టర్లు బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్తో, క్యారెక్టరైజేషన్స్తో రెడీ అయిపోతారు. మ్యామ్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఐ డోంట్ థింక్ ఇంకా చేస్తా, నాకు తెలీదు. ఎందుకంటే ఇంకొన్ని డ్యూటీస్ నాకు ఉన్నాయి. ఐ హ్యావ్ టు వర్క్. ఎస్, పొలిటికల్ మీరు తెలుసు, కొంచెం పని చేయాలి. వాళ్ళ రాములమ్మకి కొంచెం డ్యూటీ ఉంది నాకు. సో లెట్ మీ, అది కూడా పని చేయాలి కదా అండి. సో సిన్సియర్గా నేను పని చేస్తాను. సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు. మహేష్ బాబు గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాకు తెలుసుకోవాలనుంది. ఇద్దరు హీరోలు, ఇద్దరు మంచి రోళ్ళు, ఇద్దరు మనసున్న వాళ్ళు, మంచి బాలుళ్ళు. ఒకటి కృష్ణ గారు బిడ్డ, ఒకటి ఎన్టీ రామారావు గారు మనవడు, హరికృష్ణ గారు అబ్బాయి. ఇద్దరికి ఆ పని చేయాలి, ఆ కసి ఉంది నేను చూసినంత వరకు. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. ఎక్కడా తగ్గించడానికి లేదు వాళ్ళని.